27వ సంకీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకునము. మన ఎదురు చూపు దేనికోసం? సహజంగా ఎదురు చూడడం, కనిపెట్టుకోవడం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. 1వ తారీఖు వస్తుందంటే చాలామంది ఎదురు చూస్తారు. దేనికోసం? శాలరీ. 1వ తారీఖు రాగానే ఏమవుతుంది? జేబులు నిండుతాయి, ఇంట్లో అవసరాలు తీరుతాయి. సో కాబట్టి చాలామందికి 1వ తారీఖు అంటే కొంచెం ఇష్టం. చాలా విషయాల్లో మనం ఎదురు చూస్తుంటాం. చూడండి, పిల్లలను స్కూల్ పంపించిన తర్వాత తల్లి సాయంకాలం సమయం అవగానే 5 అవగానే 6 అవగానే పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చినా వారి హృదయం తల్లడిల్లిపోతుంటుంది. మన జీవితంలో ఏదైనా ఒక ట్రైన్ కోసం కానీ బస్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటాం. నిరీక్షణ ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదే. కానీ ఆత్మీయ జీవితంలో మన ఎదురు చూపులు దేనికోసం? మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఏదో సహాయం ఎక్కడి నుంచి వస్తుందో, మనకు ఎవరో ఏదో సహాయం చేస్తారు, ఏదో వస్తుందని వ్యర్థమైన వాటి కొరకు ఎదురు చూస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మొట్టమొదట మనం ఎదురు చూడవలసింది ఏంటంటే దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని కార్యాల కొరకు మనం కనిపెట్టాలి. దేవునిలో కనిపెట్టే స్థితి ఉండాలి. మనం ప్రతిరోజు కనిపెట్టాలి. ఉదయకాలం లేవగానే కనిపెట్టాలి, ఈరోజు మనకేం వస్తుంది, ఈరోజు దేవుడు మనకేమి పోతున్నాడు అని ప్రతి విషయంలోనూ కూడా కనిపెట్టుకునే వారుగా ఉండాలి. రైట్, ఇది మొదటిది. 2వ విషయాన్ని చూద్దాం. దేవుని రాజ్యము కొరకు మనం కనిపెట్టాలని వాక్యం రాయబడుతుంది. ఇది కాదు మన రాజ్యం, శాశ్వతమైనది ఇక్కడ కాదు. మన శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. మన పౌరస్థితి మనకు ఒకటి ఉంది. యేసుప్రభువు వారు సిలువేసినప్పుడు కుడివైపు ఒకరిని, ఎడవైపు ఒకరిని, ఇద్దరిని సిలువేశారు. సిలువేస్తే అందులో ముందు 2 హేళన చేశారు. ఆ తర్వాత మరొక వ్యక్తి ఆ యేసుప్రభువు వారి యొక్క స్థితిని, శక్తిని గ్రహించి, ఆ తర్వాత తను చేసిన తప్పును గ్రహించి వెంటనే యేసుప్రభువు దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు. యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చాలామందికి అసలు అతడు చేసినటువంటి ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. ఎందుకంటే యేసుప్రభువు వారికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం భూ సంబంధమైన రాజ్యం కాదు, ఆ రాజ్యం పర సంబంధమైన రాజ్యం. కాబట్టి ఆ రాజ్యంలోనికి ఆయన వెళ్తున్నాడు. ఆ రాజ్యంలో నేను కూడా చోటు సంపాదించుకోవాలి. కాబట్టి ప్రభువారిని ఆ సిలువలోనే గోజాడుతున్నాడు, అడుగుతున్నాడు, యేసయ్యా నీ రాజ్యంలో ఇప్పుడు నేను మరణిస్తాను కదా, సిలువలో నేను చచ్చిపోతాను, చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత నేను నీ రాజ్యంలోనికి నేను కూడా రావాలి, ఆ రాజ్యంలోనికి వచ్చే పరిస్థితి నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని రాజ్యము కొరకు మనం కనిపెట్టుకుందాము గాక. 3వ విషయం చూద్దాం. ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టాలి. ప్రభు రాకడ ఇప్పుడు మనకున్న నిరీక్షణ అదే. ఎంత దినాల్లో ప్రభు వస్తున్నాడు, ఆయన 2వసారి రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడ చాలామంది నిర్లక్ష్యం చేశారు. కానీ ఆయన 2వ రాకడ గురించి అనేక సంవత్సరాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఆయన 2వసారి రాబోతున్నాడు. ఈసారి వచ్చేది ఆయన మనతో ఉండడానికి కాదు, మనలను తిరిగి తీసుకువెళ్ళడానికి. ఒక ప్రశ్న వేసుకోవాలి, ఏంటంటే ఒకవేళ ప్రభు ఈరోజు వస్తే, ఇప్పుడే వస్తే నేను ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నానా? నేను రెడీగా ఉన్నానా? నేను ప్రభుతో కొనుక్కోబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నానా అనేది మనం గ్రహించాలి. ఎదురుచూపు ప్రతిరోజు ప్రార్థనలో ఎదురుచూపు. ప్రభా, నీ రాకడ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. యేసయ్యా, నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీ రాకడలో అనిందులుగా ఉండమన్నావు, నేను అనిందులుగానే ఉన్నాను. నీ రాకడలో మెలకువతో ఉండమన్నావు, నేను మెలకువతోనే ఉన్నాను. నీ రాకడలో ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు సిద్ధపాటుతో ఉండమన్నావు, అలాంటి సిద్ధపాటుతో నేను ఉన్నానని ప్రభు దగ్గర నిత్యము ప్రార్థిస్తూ కనిపెట్టుకునే వారముగా మనం ఉందాం గాక. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా దేనికోసం మనం కనిపెట్టుకోవాలి? దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఎదురు చూడాలి అనేది. 5వది మనం చూసినట్లయితే పరలోక పట్టణ, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఈ లోకంలో ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనకు ఒక పట్టణం ఉంది, అదే
పునాదులు కలిగిన పట్టణం, నివరమైన పట్టణం. కాబట్టి ఆ పట్టణం కొరకు మనం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. అబ్రహాం అయితే పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా వాక్యం రాయబడుతుంది. కాబట్టి మన ఎదురు చూపు దేనికోసం? యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె అలయక సొలయక పైకి ఎగురుతారు. అలాంటి బలం మనం పొందుకుందాం. బలవంతులుగా సమస్యల స్థితి మనలో ఉండకూడదు, మనలో నీరసం ఉండకూడదు, మనలో బలహీనతలు ఉండకూడదు, మనలో అపజయాలు ఉండకూడదు, మనలో వేదనలు ఉండకూడదు. ఒక నూతనమైన బలముతో దేవుడు నిన్ను నన్ను మనందరినీ నింపి నూతన శక్తితో దేవుడు మనల్ని నింపునుగాక.